తిరుగుతా ఏమో తిరిగారు చాలా సంవత్సరాలు తిరుగుతా ఉంటారు. ఈ తిరిగే క్రమంలో వాళ్ళ ముందు మాస్టర్ గారు ఉంటారు కాబట్టి నేను చెప్పే జాగ్రత్తగా వినాలి. ఈ తిరిగే క్రమంలో మాస్టర్ గారు ఎక్కడ ఉంటారు? సంఘ పిల్లల ముందు, అచ్చన్న పిల్లల ముందు మాస్టర్ గారు ఉంటారు. కానీ యేసు ప్రభువు జీవితంలో జరిగినది కాదు. మట్టలు ఎక్కడేశారు? నేల మీద వేశారు. ఆ మట్టల మీద ఏది నడుచుకుంటూ వెళ్ళిపోయింది? గాడిద నడుచుకుంటూ వెళ్ళింది. గాడిద మీద ఎవరున్నారు? యేసు ప్రభువు ఉన్నారు. ఇప్పుడు రూల్ ప్రకారంగా చూసుకుంటే విశ్వాసికి యేసు ప్రభువుకి మధ్యవర్తిగా ఉన్నది ఎవరు? దాసుడు. అవునా? దాసుడు. ఆయన్ని గాడిద ఎక్కించి ఊరేగించడం చాలా తప్పు. ఎవరినైనా గాడిద ఎక్కించి ఊరేగించడం చాలా తప్పు. ఏ సేవకునైనా కానీ మట్టలు పట్టుకుని మట్టల కింద వేసి నువ్వు దీని మీద నడవడం కూడా చాలా తప్పు. బైబిల్కి విరుద్ధమైన పనులు ఎందుకు కూడా. నేను చెప్పేది స్పష్టమైంది. ఏమైనా ఉన్నదంటే మట్టల ఆదివారం అంటే సువార్తగాడి అని అర్థము. దేవునికి స్తోత్రం. సువార్తగాడి కొన్ని దినాలలో లేపబడుతుందని ఒక సూచన కనబడుతుంది అక్కడ. దేవుడు సిలువను భుజాల మీద వేసుకోవడానికి గల కారణం ఈ మట్టల ఆదివారం. మీకు తెలుసా విషయం? లేకపోతే ఆయన చనిపోడు, ఆయన సిలువ వేయబడడు. ఈ మట్టల ఆదివారం రోజున ఒక రాజును ఊరేగించినట్టు మొత్తం ఊరేగించారు. పక్కనోడికి నచ్చవాడు ఏం చేశాడు? వీళ్ళు మత ప్రచారం చేస్తున్నారు గనక, వీడు మతోన్మాది గనక, వీడు కొరడా దెబ్బలు కొట్టనున్నారు, కొరడా దెబ్బలు కొట్టి మాకు సరిపోవు, వాడిని ఖచ్చితంగా సిలువ వేయాలని చెప్పి నా యేసు ప్రభుని వాళ్ళు సిలువ వేయించారు. ఏమండి? ఏ నోరైతే జయమందో అదే నోరు సిలువ వేసి చంపేయమన్నది. అది మీరు గమనించాలి. ఏ నోరైతే జయము హోసన్నా జయము అని పలికిందో అదే నోరు 39 కొరడా దెబ్బలు కొట్టేదాకా ఊరుకోలేదు. అదే నోరు సిలువ మీద ఆయన ప్రాణం విడిచిపెట్టేంత వరకు కూడా ఊరుకోలేదు. అది గమనించాలి. వచ్చేసింది, ఈస్టర్ వచ్చేసింది, గుడ్ ఫ్రైడే వచ్చేసింది, ఇవన్నీ జాతనే. బైబిల్ ఏం చెప్తుంది నీకు? అసలు బైబిల్ వాక్యం నీకు ఏం చెప్తుంది? నేను ఇంకో విషయం చెప్పనా? బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైనది ప్రేమ. దేవుడు కూడా ప్రేమకు చాలా విలువనిచ్చాడు. ఏ ప్రేమ అంటే ఈ లోక ప్రేమ కాదు, దైవికమైన ప్రేమ, నా యేసు ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమను ఆయన కనపరచాలని చెప్పి సౌలు లాంటి వాడిని అణచివేసి పౌలుగా తీర్చిదిద్దుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. సౌలా, నీవెందుకు నా బిడ్డలను నీవు గాయపరుస్తున్నావు, ఎందుకు హింసిస్తున్నావు అని దమస్కు మార్గం అర్థంగా నిలబడిపోయాడు దేవుడు. రవ్వా నీవెవరు అని అడిగితే, నువ్వెవరినైతే హింసిస్తున్నావో ఆ యేసును అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వు నా బిడ్డలు బాధపడుతున్నావు, నా బిడ్డలు చంపేస్తున్నావు, నేను ఊరుకోను నిన్ను అన్నాడా? లేదు. నువ్వు సువార్త కార్యం పోయాలి. అక్కడ నుంచి ప్రారంభమైంది అసలైన మాట్లాడుకో. అక్కడ నుంచి మొదలైంది సంఘాలు స్థాపించబడటం. అక్కడ నుంచి మొదలయ్యాయి ప్రభు రాత్రి బల్ల దిన రోజులు. అవి అసలైన పండుగలు మనకి. దేవునికి స్తోత్రం. నిజమైన క్రైస్తవుడికి, నిజమైన ఆత్మీయత కలిగిన ప్రతి క్రైస్తవుడికి కూడా ప్రతి రోజు పండుగ వాడికి. హల్లెలూయా. ప్రతి రోజు ప్రతి నిమిషము పండుగే. ప్రభు నామ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే జకరియా అంటున్నాడు, గాడిద పిల్లను నీ వద్దకు వచ్చిస్తున్నాడంటే దాని మీద వస్తున్నాడని ప్రవచనం పలికాడు జకరియా. ఏమండి? దాన్ని నెరవేర్చడానికి నేను గాడిదను ఎక్కాను,
అని మత్తయి సువార్త 5:17 వాక్యంలో దేవుడు ఏమంటున్నాడంటే నెరవేర్చుటకే గాని ఒట్టి వేడుకు నేను రాలేదు అంటున్నాడు ఆయన. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా చూద్దాము. రెండవదిగా ఏమిటంటే గాలి చెప్తాడు, బాగా ఉంది, కింద ఏం చేశారు? ఖర్జూరపు మట్టలు వేశారు. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఖర్జూరపు మట్టలు వేయమని యేసుప్రభువు వారు చెప్పారా? చెప్పలేదు. మరి వాళ్ళకి ఎలా తెలుసు? వాళ్ళకి ఎలా తెలుసు ఖర్జూరపు మట్టలు వేయాలని? లేవియా కాండము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 40వ వాక్యం చూడండి ఒకసారి. 23:40. దప్ప పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిర్వంచి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడని యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుచున్న మాట ఏమిటంటే పర్ణశాల పండుగ కోసం మాట్లాడుచున్నాడు. వీళ్ళందరూ కూడా దేవుడు చెప్తున్నాడు అక్కడ ఏమని మాట్లాడుచున్నాడంటే, మొదటి దినమున మీరు దప్ప పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిర్వంచి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడిని యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. నిజమే. ఆ దినాలలో ఇశ్రాయేలు చేసిన పని ఏమిటంటే ఈ మట్టలన్నీ పట్టుకుని దేవుణ్ణి ఆరాధించేవారు. ఈ మట్టలను వారి చేతిలో ఉండే పళ్ళను పట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళి 7 దినాలు దేవుని మందిరంలో కూర్చుని దేవుని మందిరంలో ఆరాధన చేసేవాళ్ళు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవులుగా మట్టలు తీసుకొచ్చి ఏం చేస్తారు చెప్పండి? నేను ఎవరికి వ్యతిరేకం కాదు, నేను ఎవరిని ఏమనట్లా. దేవుడు వాక్యం ఏది నిజం అంటుందో దాన్ని మాత్రమే నిజం చేయడానికి ప్రయత్నిస్తాను. మట్టలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? మందిరంలో ఉన్న కిటికీ కట్టడము, ఇటువంటి దయాసులకి జారేయటమో, లేకపోతే బలిపీఠాలకి ఎత్తడమో, లేకపోతే ఎక్కడైనా అలంకరణ కోసం పెడుతుంది. ఎన్ని రోజులు ఉంటాయి? ఎండిపోతాయి. ఈ ఎండాకాలంగా కూడా ముందే ఎండిపోతాయి కావండి, ముందే ఎండిపోతాయి. కానీ ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఆరాధనకి వాళ్ళు తీసుకెళ్లిన అంజూరపు కొమ్మలు కానీ, దప్ప పండ్లు కానీ వాళ్ళు తీసుకెళ్ళింది ఏది కూడా 7 రోజులు పాడవకుండా నా దేవుని మందిరంలో సురక్షితముగా క్షేమముగా వాటితో పాటు ఆ పండ్లు ఆకులు కూడా అలాగే పచ్చగా ఉండేవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వాళ్ళు మొదటి దినము మొదలుకొని అంటే ఆదివారం మొదలుకొని వచ్చే శనివారం దాకా దేవుని మందిరంలోనే వారు తీసుకెళ్లిన ప్రతి దానిని కూడా చేత పట్టుకొని దేవుని మందిరంలోనే ఆరాధన చేసేవాళ్ళు వారు. ఈ రోజు ఏం చేస్తున్నారు? మట్లు పెట్టుకుని రోడ్డు మీద వెళ్తా ఆకు అక్కడ పాటేసి బొమ్మ మీద మంచిగా చెప్తావా, తాగి చెప్తావా, ఏ కొరుండా ఏంటి పాస్టర్ మీద నడిచింది అంతా. ఇది చేసే పని, పనికి మాలిన పని ఈరోజు చేసేది. దేవుడు ప్రతి దానికి వ్యతిరేకి కాదండి, దేనికి వ్యతిరేకి కాదు. ఆయన దేనికి వ్యతిరేకి అంటే పండగలు, తర్వాత కొన్ని మాసాలు, ఇది మంచి రోజు కాదు, ఇది చెప్ప రోజు, ఇది చెప్ప రోజు కాదు, ఇది మంచి రోజు పాటిస్తారు చూసారా? వీళ్ళన్నిటికీ కూడా నా దేవుడు ఖచ్చితంగా చెప్తున్నా, నిశ్చయముగా వ్యతిరేకి. దేవుని వాక్యములో దేవుడే చెప్తున్నాడు, అమావాస్య దినాలు మీరు పాటించవద్దు, చెడు దినములను మీరు పాటించవద్దు,
మంచి దినములను మీరు పాటించుకోవద్దు. ఎందుకు తెలుసా? ప్రతి దినాన్ని కూడా సృష్టించింది ఆయనే. ప్రతి దాన్ని సృష్టించింది ఆయనే. మన కింద వేసే ఏక మంటతో శుద్ధ సృష్టించింది ఆయనే. ఆఖరికి ఆయన ఎక్కువ కూర్చున్న గాడిని కూడా సృష్టించింది ఆయనే. ఇక దేన్ని మనం మంచిది కాదు, ఇది చెడ్డది కాదని దేన్ని అనాలి? అలాగని చెప్పి మీరు పక్క సొంతలో వెళ్ళిపోయి మంచి పట్టు చీర తీసుకున్నారు, ఆ బాబు ఇది బాగుందని చెప్పి ఇప్పకుండా ఉంటారా? ఆ శివరు మొదలెట్టి శివరు దాకా జాగ్రత్తగా ఓడికి ఎందుకు తీసేటట్టు జాగ్రత్తగా దొరుకుతారు. దేవం ఎక్కడైనా చిరిగితే తీసుకుంటారా మీరు? దాన్ని సృష్టించినోడు ఎవడు? ఒక చేనేత. వాడికి జ్ఞానం ఇచ్చినోడు ఎవడు? దేవుడు. మరి నేను దాన్ని ఎందుకు తీసుకోరు? మీరు దాన్ని ఎందుకు తీసుకోరు? అది చెడ్డది కనుక మంచిదే, దానికి నేనేమి వ్యతిరేకమేమి కాదు. కానీ ఈ ఖర్జూరపు మంటల విషయానికి వస్తే మాత్రం ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఇచ్చిన మాట ఏమిటంటే 7 దినాలు నా మందిరంలో మీరు ప్రతిష్ఠత చేయాలి. 7 దినాలు, 1 కాదు 2 కాదు, 7 దినాలు, ఆదివారం మొదలుకొని శనివారం వచ్చేంత వరకు కూడా 7 దినాలు మీరు నా మందిరములో దబ్బ పండ్లను తర్వాత ఈత మట్టలను నివరంజి చెట్లను ప్రతి దానిని తీసుకొచ్చి నా మందిరంలో మీరు 7 దినాలు ప్రతిష్ఠత కలిగి ఉండాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికే యేసు ప్రభువారి యొక్క గాడిద, ఆ యేసు ప్రభువారు ఎక్కిన గాడిద కింద ఖర్జూరపు మట్టలు వేసి కొంతమంది మట్టలను పట్టుకుని హోసన్నా జయము అని కేకలు వేసి ఆరాధించారు. ఎందుకు అనుకున్నారు? నిజమైన దేవుడి దగ్గరికి మనం వెళ్ళలేదు, ఆయనే మన మధ్యలోకి వచ్చాడు కనుక ఖర్జూరపు మట్టలను పట్టుకుని అందరూ ఆరాధన చేశారు ఆ సమయంలోనే. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఆరాధన మనం ఎక్కడైనా చేస్తామా? రోడ్డు మీద సరిగ్గా తీసుకుపోయి సత్యనారాయణ సెంటర్లో నిలబెట్టి ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆరాధన చేయండి అంటే మందు కొట్టేప్పుడు ఇక్కడ ఏం చేస్తాం? ఆరాధన మొత్తం ఆగి వచ్చి ఎవడైనా కొట్టేస్తాడేమో అదో భయం. ఎవడైనా వచ్చి అట్ల కింద పడే ఎందుకు చేస్తున్నావు ఆరాధన, ఒక మొత్తం బాధ్యత చెప్పి నేను చెప్పమే కొట్టాడు, 2వ చెప్ప చూపిద్దామా? చెప్పదు. అందుకే పౌలు భక్తుల ద్వారా దేవుడు అంత జ్ఞానవంతుడు ఎవడో లేడు కాబట్టి రాబోయే రోజులు ఇటువంటి వ్యక్తులు తయారవుతారనే పండుగలను మాసములను మీరు ఆచరింపవద్దు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఇవన్నీ మీరు చేయొద్దు అంటున్నారండి, బాగానే ఉంది. మరి క్రైస్తవుడు ఏం చేయాలి? మాకు పండగలు ఉండవా? మాకు పప్పాలు ఉండవా? మాకు పిండి వంటలు ఉండవా? మాకు ఏముండవండి అని మీరు ఒక ప్రశ్న మీరు వేసుకోవచ్చు మనసులో. మీ మనసులో మాట కదలిపోవచ్చు. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే 2వ తిమోతి రాసిన పత్రిక పౌలు భక్తుడు తిమోతితో మాట్లాడుతున్న మాట చూడండి.